తెలుగు రాష్ట్రాల్లో కురిసిన అకాల వర్షాలు రైతులకు కన్నీరు తెప్పిస్తున్నాయి. ఏపీ, తెలంగాణలో నిన్న పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కడప, అనంతపురం, కర్నూలు, ప్రకాశం జిల్లాల్లో నిన్న వర్షం దంచికొట్టింది. గత కొన్ని రోజులుగా ఎండల తీవ్రతతో ఉక్కిరిబిక్కిరవుతున్న ప్రజలకు ఉపశమనం లభించినట్టయింది. అయితే రైతులకు మాత్రం తీవ్ర నష్టాన్ని మిగిల్చింది. అరటి, మొక్కజొన్న, వరి పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. కడప జిల్లాలో కురిసిన అకాల వర్షానికి రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈదురుగాలుల కారణంగా అరటి పంట దెబ్బతింది. చింతకొమ్మదిన్నె, కాజీపేట మండలాల్లో దాదాపు 200 హెక్టార్లలో అరటి పంట నేల కొరిగింది. అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరులో అరటి, బొప్పాయి పంటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో నిన్న వర్షం దంచికొట్టింది. పుట్టపర్తి, నల్లమాడ మండలాల్లో మొక్కజొన్న దెబ్బతింది. ప్రకాశం జిల్లా బేస్తవారిపేట మండలం ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. దాదాపు 500 ఎకరాలకు పైగా పంట నష్టపోయినట్టుగా స్థానిక రైతులు చెబుతున్నారు. పంట చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు తమను నిండా ముంచాయని చెబుతున్నారు రైతులు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తెలంగాణలోనూ అకాల వర్షం రైతులకు నష్టాన్ని మిగిల్చింది. ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. వడగండ్ల వానకు పంటలు దెబ్బతిన్నాయి. కామారెడ్డి జిల్లా, నిజామాబాద్, ఉమ్మడి నల్గొండ, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో నిన్న భారీ వర్షం కురిసింది. దీంతో రైతులు భారీగా నష్టపోయారు. వరి, మొక్కజొన్న, మామిడి పంటలు నేలకొరిగాయి. యాదాద్రి జిల్లాలో అకాల వర్షం అతలాకుతలం చేసింది. వరి పంట నేల కొరిగింది. మామిడి రైతులు కూడా తీవ్రంగా నష్టపోయారు. మామిడి తోటలో ఎక్కడికక్కడ కాయలన్నీ రాలిపోయాయి. దీంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరి పంట నేలకు ఒరగటంతో పాటు వడగండ్లకు కంకులు రాలిపోయాయి. మామిడి తోటలో కాయలు రాలిపోవడంతో భారీగా నష్టం వాటిల్లింది. కామారెడ్డి జిల్లాలోనూ భారీగా పంట నష్టం సంభవించింది. ఈదురుగాలులు, ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. గంటకు పైగా 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడంతో గాంధారి, దోమకొండ, బాన్సువాడ, బీర్కూర్తో పాటు జుక్కల్ నియోజకవర్గంలోని జుక్కల్, బిచ్కుంద, మద్నూర్ మండలాల్లో వరి, జొన్న పంటలు నేలకొరిగాయి. ఎండపెట్టిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. వికారాబాద్లోనూ అకాల వర్షాలకు రైతులు తీవ్రంగా నష్టపోయారు. ప్రభుత్వమే తమను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు రైతన్నలు. అకాల వర్షం కడప జిల్లా అరటి పంట రైతులను నిండా ముంచేసింది. గంటపాటు ఏకధాటిగా కురిసిన వాన చేతికొచ్చిన పంటను నాశనం చేసేసింది. ఈదురుగాలులు, భారీ వర్షం కారణంగా అరటి పంట నేల కొరిగింది. కడప జిల్లాలో దాదాపు 500 హెక్టార్లలో అరటి పంటకు తీవ్ర నష్టం వాటిల్లింది. అకాల వర్షాలకు దెబ్బతిన్న అరటి పంట నష్టంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. కూడిన వర్షానికి ప్రాణ నష్టము, ఆస్తి నష్టం సంభవించింది. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పిడుగుపాటుకి